अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीना हबीबिना मौलाना मुहम्मद बारिक वसल्लम। ఈ రోజు గుంతకల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ సదస్సుని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు జితేంద్ర గౌడ్ అన్న గారికి, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్న జగన్ గారికి, మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబికా లక్ష్మీనారాయణ గారికి మేము మద్దతుగా ఉన్నాం. మేము మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో రేపు మిమ్మల్ని గెలిపించే రకంగా మేము కృషి చేస్తాం అని చెప్పే విధంగా ఈనాడు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సోదర ముస్లింలకి, సోదరులైన ముస్లిం సోదరులందరికీ అందరికీ మరోసారి అస్సలాము అలైకుం. సోదరులారా, రాబోయే ఎన్నికలలో జరిగే ఎన్నికలలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమైన విషయాన్ని ఈ సందర్భంగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈనాడు రాష్ట్ర ప్రజానీకం యావత్తు జరిగిన పొరపాటుని సరిదిద్దుకోవడానికి సమర్థుడైన నాయకుడిని 5 సంవత్సరాలు దూరం చేస్తున్నాం. వారిని గెలిపించుకోవడానికి ఈ రోజు ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వస్తున్న సర్వేలో చూసుకుంటే 11 సర్వేల్లో 10 సర్వేలు తెలుగుదేశం, అదే రకంగా జనసేన, బీజేపీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఒకటే సింగిల్ గా 125 స్థానాలు గెలవబోతుంది. అదే రకంగా జనసేన, బీజేపీ కలిసి 20కి తక్కువ కాకుండా స్థానాలు గెలుస్తున్నారు. ఆ రకంగా ఎన్డీఏ కూటమి రేపు భవిష్యత్తులో 145 స్థానాలకు తక్కువ కాకుండా గెలిచి రేపు జూన్ 4 తారీఖు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. సోదరులారా, ఈ రోజు ఓడిపోతామనే ఉద్దేశంతో ఈనాడు ముస్లిం అని మాటలు చెప్పి మభ్య పెట్టి మళ్ళీ ముస్లిం ఓట్లను కొల్లగొట్టుకోవడానికి ఈనాడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నం చేస్తున్న విషయాన్ని, వాస్తవాన్ని మీరు గమనించాలి. ఈనాడు 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో ముస్లిం రిజర్వేషన్, అది వైఎస్ఆర్సీపీ కాదని తెలుగుదేశం పార్టీకి వేస్తే ఈ రిజర్వేషన్ పోతుందని ఈనాడు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఆనాడు 2014 నుండి 2019లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో 4% రిజర్వేషన్లు 100% అమలు చేసి చూపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిన. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ 4% రిజర్వేషన్ కి కట్టుబడి ఉన్నది. కట్టుబడి కాకుండా ఈనాడు సుప్రీంకోర్టు స్టేలో నడుస్తున్న ఈ రిజర్వేషన్ ని గతంలో చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో విచారణకు వస్తే తమ వాదనని బాగా వినిపించడానికి ప్రభుత్వ పరంగా 2 ప్రధానమైన మరి రాజ్యాంగ నిపుణులైన న్యాయవాదులను పెట్టి 5 కోట్లు ఖర్చు పెట్టి ఇది ఎక్కడా కూడా సుప్రీంకోర్టులో వీగిపోకుండా అనుకూలంగా తీర్పు రావడానికి ఖర్చు పెట్టిన
విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గమనించవలసిందిగా మనం చేస్తున్నా. అసలు ఈ 4% రిజర్వేషన్ ఉండకూడదని ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు మరి సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. మీకు దమ్ముంటే వైఎస్ఆర్సీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే ఈనాడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముస్లింల 4% రిజర్వేషన్ కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ని విత్డ్రా చేయించే దమ్ము మీకుంటే అప్పుడు మాట్లాడండి. కానీ ఈ రోజు మా వైపు కన్నెత్తి చూసే అర్హత కూడా నీకు లేదని సందర్భంగా మనం చేస్తున్నా. సోదరులారా, మాయ మాటలు నమ్మద్దు, అబద్ధ ప్రచారం నమ్మద్దు. మొన్న ఒకసారి పురంధేశ్వరి గారు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు 4% రిజర్వేషన్ ని మేము రద్దు చేస్తామని చెప్పినట్టుగా తప్పుడు ఫేక్ వార్తని ప్రచారం చేశారు. అప్పుడు పురంధేశ్వరి గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఆవిడ చెప్పింది నేనేం చెప్పలేదు, అబద్ధపు ప్రచారం చేస్తున్నారు, నేను 4% రిజర్వేషన్ కి వ్యతిరేకం కాదని పురంధేశ్వరి గారు స్వయంగా చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. తెలంగాణలో కృష్ణారెడ్డి గారు అక్కడ బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి ఆయన చెప్పిన మాటలు ఈ రాష్ట్రానికి వర్తించవు. అక్కడ రాజకీయ లబ్ధి కోసం వారి ప్రాపకం కోసం అక్కడ 4% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదు. మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు కానీ, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ మాట్లాడుతున్నది రాజకీయంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదు. ఒక విషయం మీరు గమనించాలి, 4% రిజర్వేషన్ కానీ ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎవరికి రిజర్వేషన్ ఇవ్వకూడదనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే అంశం, కేంద్రానికి సంబంధం లేని విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు స్వయంగానే ఆయన వీడియోలో చెప్పారు, పేదరికం ఎక్కువ ఉన్నది, నిరుద్యోగం ఎక్కువ ఉన్నది, అసలు విద్యావంతులే 3% కంటే ఎక్కువ లేని ఈ ముస్లిం సమాజానికి విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉండవలసిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ 4% రిజర్వేషన్ కి నేను కట్టుబడి ఉన్నానని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించవలసిందిగా మనం చేస్తున్నా. అదే రకంగా ఎన్ఆర్సీ సిఏ గురించి కూడా ఈ రోజు చెప్తున్నారు. అసలు ఎన్ఆర్సీ సిఏ బిల్లు ఏదైతే పార్లమెంట్ లో వచ్చిందో దాన్ని బలపరిచింది వైఎస్ఆర్సీపీ పార్టీ, అవునా కాదా? అటువంటి పార్టీ అక్కడ బలపరిచి ఎన్డీఏకి బీజేపీకి లోక్సభలో బలం లేకపోయినప్పటికీ కూడా అక్కడ 7 లోక్సభ సభ్యుల బలం తక్కువ ఉండి బిల్లు వీగిపోయే పరిస్థితి, బిల్లు తిరిగి వెళ్లిపోయే పరిస్థితి. కానీ ఆ బిల్లు తిరిగి వెళ్లకుండా 8 మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు ప్రతి బిల్లుకి మద్దతిస్తూ ప్రతి బిల్లుని మరి సపోర్ట్ చేస్తూ ఆ బిల్లుని చట్టంగా చేయడంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు ముఖ్య పాత్ర వహించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించవలసిందిగా మనం చేస్తున్నా. కశ్మీర్ సంబంధించిన 317 ఆర్టికల్ రద్దు విషయంలో కానీ, త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, సిఏఏ బిల్లుల విషయంలో కానీ ఈ 3 కూడా ముస్లింలకి ఇబ్బందికరంగా ఈ 3 బిల్లులు కూడా వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా ఒక మాట కూడా వ్యతిరేకం చెప్పకుండా ఈ బిల్లుని సపోర్ట్ చేస్తున్నామని బహిరంగంగా పార్లమెంట్ లో మాట్లాడి మరి బలపరిచిన వాళ్ళు ఈ రోజు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఈ రాష్ట్ర అభివృద్ధిని మరి తొందరలో తొక్కి కేవలం మీ మీద ఉన్న కేసుల్ని కేసులను తప్పించుకోవడానికి 16 నెలల్లో జైలులో వచ్చారు. ఈనాడు మరి అదే రకంగా బెయిల్ మీద వచ్చి ఉన్నారు. 32 కేసులు ఉన్నాయి. ఆ కేసులు రాష్ట్రానికి సంబంధించినవి కావు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సిబిఐ కానీ, అదే రకంగా ఐటీ డిపార్ట్మెంట్ కానీ,
అదే రకంగా మరి ఈడీ కానీ 32 కేసులు మీ మీద ఉన్నాయి. మీకు సిబిఐ సమస్యలు ఉన్నాయి. అయినా మీరు కోర్టు పెట్టలేదు. కోర్టుకు కూడా ఎగనామం పెట్టి ఈ 5 సంవత్సరాలుగా 3470 వాయిదాలు కూడా వెళ్లకుండా మీరు బయట గౌరవంగా నడుచుకుంటున్నారంటే ఎవరి సహకారం మీకుందో ఈనాడు ప్రజలందరికీ తెలుస్తున్న విషయాన్ని కూడా గమనించాలి. కేంద్రం ప్రభుత్వానికి మీరు పార్లమెంట్ లో ప్రతి బిల్లుకు మద్దతు పలుకున్నందుకు మీరు కోరినట్లుగా మీ కేసుల మీద మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని ఎన్డీఏ ప్రభుత్వం కాపాడుతుంది. వాస్తవమా కాదా అనే విషయాన్ని కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఈనాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక సందర్భంలో చెప్పారు, ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య సంబంధం తండ్రి కొడుకుల సంబంధం లాంటిదని చెప్పారంటే ఏ రకంగా మీరు బీజేపీ తొత్తులుగా ఈ రాష్ట్రాన్ని మరి కేంద్రానికి తానే చేసి తొత్తుగా మార్చి ఈనాడు మీ పథకాలు నడుపుకుంటున్నారో ఈ సందర్భంగా మీకు అన్నట్టుగా చేస్తున్నా. సోదరులారా, ఈనాడు ఈ రాష్ట్రం వెనకబడిపోయింది, అభివృద్ధి పరంగా వెనకబడిపోయింది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈనాడు రాష్ట్రాన్ని అప్పులో ఊపిలో దింపారు. ఆయన అప్పు చేస్తే వాళ్ళకేంటండి అని మీరు అనుకోవచ్చు. కానీ మనందరి నెత్తి మీద, ఒక్కొక్కరి నెత్తి మీద 3 లక్షల రూపాయలు రాష్ట్ర అప్పు మన మీద ఉంది. ఈ రోజు పుట్టిన బిడ్డలతో సహితం అందరి నెత్తి మీద 3 లక్షల రూపాయలు అప్పు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. గమనించాలి, ఈ రోజు పుట్టిన బిడ్డపై మీద కూడా 3 లక్షల రూపాయల అప్పు భారం అనేది ఉంది. అంటే ఒక కుటుంబంలో 5 ఉంటే 3 5 15 కోట్ల రూపాయల అప్పుల భారం మన నెత్తి మీద రుద్దారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని చెల్లించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానీకం మీద ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చేతులు నిలుపుకుంటూ అందుకనే చంద్రబాబు నాయుడు గారు అప్పుల ఊపిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని, అభివృద్ధి లేకుండా పోయిన రాష్ట్రాన్ని, రాజధాని లేకుండా పోయిన రాష్ట్రాన్ని, పోలవరం పూర్తి కాకుండా అసంతృప్తిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి, అదే రకంగా మరి విశాఖపట్నం రైల్వే జోన్ సాధించుకోవడానికి ఈ రాష్ట్రంలో అనేక పరిస్థితులు పెట్టాలి, విద్యా సంస్థలు పెట్టాలి, అదే రకంగా మరి వాణిజ్య సంస్థలు వస్తే తప్ప మనకు ఉద్యోగాలు రావు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు, కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈనాడు ఎన్డీఏ బీజేపీలో జతపెట్టడం తప్ప వేరే ఉద్దేశం కాదనే విషయాన్ని కూడా గమనించాలి. సర్వేలో కేంద్రంలో మళ్ళీ బీజేపీ ఎన్డీఏ వస్తుందని చెప్తున్నారు. అందుకనే కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం చేశాను తప్ప వేరే ఉద్దేశం కాదు. నేనే సందర్భంలో చెబుతున్నా, బీజేపీ విధానాలు, బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీ ఆలోచనలు మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధాంతం ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా విధానం ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన ఉంది. అదే లౌకికవాదం, మత సామరస్యం, పేదరికం దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకునే పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. 100% అందరి ప్రజానికం యొక్క మాన ప్రాణ ఆస్తుల్ని రక్షించడంలో ఎక్కడ కూడా వెనకాడదు తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం సోదర భావంతో సుఖంగా, సంతోషంగా, శాంతియుతంగా జీవనం గడిపేరకంగా చక్కటి పరిపాలన గతంలో ఇచ్చాం, రేపు కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదే రకంగా ఈ ముఖ్యమంత్రి పాదయాత్ర వెళ్ళినప్పుడు 4 వాగ్దానాలు చేశాడు. నేను కనుక ముఖ్యమంత్రి అయితే
ఇస్లామిక్ బ్యాంక్ పెడతానన్నాడు. ఎక్కడైనా పెట్టాడా? అది సందర్భంగా అడుగుతున్నా. ఎవరికైనా లోన్ ఇచ్చాడా? ఈ సందర్భంగా మనం అడుగుతున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలుగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా మరి సబ్సిడీతో కూడుకున్న రుణాలు 45,000 మందికి ఇచ్చి ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఆయన మళ్ళీ ఒకటి చెప్పాడు, దుల్హన్ పథకం కూడా అమలు చేస్తారు, 1,00,000 రూపాయలు ఇస్తారన్నాడు. ఎవరికైనా మీ ఊళ్ళో ఇచ్చాడా అని అడుగుతున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 36,000 మందికి 50,000 రూపాయలు 50,000 రూపాయలు చొప్పున పెళ్ళైన 5వ రోజు అన్నింటి ఏర్పాటు చేసి ఆదుకున్నాడా లేదా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించాలి. అందుకనే రాబోయే రోజుల్లో 1,00,000 రూపాయలు దుల్హన్ పథకం కింద ఎటువంటి షరతులు లేకుండా ముస్లిం మహిళ యువతి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి అందించే ఏర్పాటు చేస్తామని ఈనాడు మేనిఫెస్టోలో కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈనాడు ముస్లింలో పేదరికం ఉంది, అవిద్య ఉంది, నిరుద్యోగం ఉంది. దాన్ని దూరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణబద్ధంగా ఉన్నారు. అందుకనే రాబోయే రోజుల్లో వడ్డీ లేకుండా గతంలో లాగా 5 లక్షల రూపాయల రుణాలు ప్రతి సంవత్సరం 10,000 మందికి తక్కువ కాకుండా రుణ సహకారం చేసి మన జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈనాడు ముస్లింలో పిల్లలు ఎక్కువ ఉంటారు. ఆయన మరి తల్లి వందన అమ్మఒడి పేరుతో 15,000 ఇస్తానన్నాడు. కానీ 15,000 కానీ 16,000 కలిగించాడు, 13,000 ఇస్తున్నాడు. ఏమంటే పిల్లలు నలుగురు ఒకే పిల్లలు చదువుకోవాలా? మిగతా పిల్లలు ఏం కావాలి? మరి మరి ఏదైనా పశువులను కాసుకోవాలా? చిన్న దుకాణాల్లో పనిచేయాలా? మరి చదువుకునే అర్హత వాళ్ళకి లేదా అనే సందర్భంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడగాల్సిన అవసరం ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందల పేరుతో ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలు ఉంటే 30,000, 3 బిడ్డలు ఉంటే 45,000, 4 బిడ్డలు ఉంటే 60,000 ఇచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి ఈనాడు తల్లికి వందనం అనే కార్యక్రమం ఇవ్వదలుచున్నాడంటే ఈనాడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన పథకాలు గొప్పవా? ఈనాడు మోసకారి మనం మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గొప్పడా? ఒకసారి నేను పేరు తీసుకోవాల్సిందిగా పని చేస్తున్నా. అంతేకాకుండా ముస్లింలకు ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయకపోయాడు. కానీ ముస్లింల మాన ప్రాణ ఆస్తులు కూడా రక్షించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. అబ్దుల్ సలాం నంద్యాలలో చెరేని దొంగతనాన్ని ఆయన మీద మోపి ఆయన హింసిస్తుంటే భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. పోలీసు వాడు బెదిరించాడు, తెచ్చిపోతే నీ భార్యను కూడా తీసుకొస్తాం. ఇదే రకంగా చిత్రహింసలు పెడతారంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. పిల్లల అనాథలు అవుతారని ఆలోచించి పిల్లల కాళ్ళు చేతులు కట్టి భార్య భర్త ఇద్దరు కలిసి 4 కలిసి కుటుంబం రైలు పట్టాల మీద పడుకొని ప్రాణం త్యాగం చేయవలసిన అవసరం, ఆ దుర్భర పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చిన పరిస్థితిని మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే హాజీ ఎన్నికలలో అమ్మాయి ఉందో 4 అమ్మాయిని రేపు చేసి చంపేస్తే దాని మీద సరైన చర్యలు లేవు. మన ప్రాణానికి, మన మానానికి, మన ఆస్తుల రక్షణ లేకుండా సుమారుగా 100 సందర్భాలలో తెలుగుదేశం పార్టీ ఈనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హింసలు గురి చేసిన ఈ వైఎస్ఆర్సీపీ మన ఓటు అడిగే హక్కుని కోల్పోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. అదే చంద్రబాబు నాయుడు గారు 2015లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గురుజాలలో ఒక ముస్లిం మైనర్ బాలికని ఒకడు మానభంగం చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పోలీసులకు ఆదేశించారు. 24 గంటల్లో ఆ దుర్మార్గుని అరెస్ట్ చేసి అతన్ని శిక్షించండి, కఠినంగా శిక్షించండి అంటే పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి బయలుదేరితే భయపడిపోయాడు. పోలీసులు చంపేస్తారని భయపడిపోయి చెట్టుకు ఉరేసుకుని చచ్చిపోయిన పరిస్థితిని
ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. ఆ పాప ఎవరైతే పాపంలో ఆ పాపని మానభంగం చేపట్ట పాపని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు. 10 లక్షల రూపాయలు ఆవిడికి ప్రభుత్వ సహకారం ఇచ్చాడు. 2 ఎకరాల భూమికి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా చేస్తున్నా. ముస్లిం మీద అత్యాచారాలు జరిగితే పలకరించే నాదుడే వైఎస్ఆర్సీపీలో లేడు. కనీసం డబ్బులలో ఉంచండి, సహకారంలో ఉంచండి, చేసిన వాడిని కఠినంగా శిక్షించాలని కూడా ఆలోచన లేకుండా నిరాధారంతో నర్దయ్యతో అవమానకరంగా ముస్లింలని ఈనాడు హీనంగా చూస్తున్న ఈ పార్టీని ఓడించాలా వద్దా అది సందర్భంగా మేము ప్రశ్నిస్తారా? ఈనాడు ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలన చేసే అర్హత, ముస్లిం ఓటర్ను ఆరాధించే అర్హత ఆ పూర్తిగా కోల్పోయిన విషయాన్ని మరోసారి మీ అందరికీ మనం చేస్తూ ఈనాడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు, మన జయరాం గారు అదే రకంగా ఇక్కడ కూడా గెలవబోతున్నారు, మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. అంబికా మరి వెంకటకృష్ణ గారు కూడా ఈనాడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు చేయాల్సింది ఒకటి, సైకిల్ గుర్తుకు వేయండి, వారిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించండి. ఈనాడు వీరిద్దరి గెలుపులో ముస్లింల పాత్ర ఉంది. ముస్లింల వల్లనే, ముస్లింలు ఓటేయడం వల్లనే వీళ్ళిద్దరి భారీ మెజారిటీ వచ్చింది అని చెప్పుకునే పరిస్థితి మీరు కల్పించాలని మీ అందరినీ మనం చేస్తున్నా. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో నేను ఉంటాను, ముస్తాక్ మౌలానా గారు ఉంటారు, జితేంద్ర గౌడ్ గారు ఉంటారు. ఇక్కడ ముస్లిం సమస్యలన్నింటినీ కూడా తీర్చడంలో మేము భాగస్వామ్యం ఉంది. మీ సమస్యని, మీ కష్టాన్ని దూరం చేయడానికి నేను మరి ప్రజాప్రతినిధి జయరాం గారు కూడా సహకరిస్తారు, ఉంటారనే విషయాన్ని భరోసాని మీకు ఇస్తూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని మరోసారి మీ అందరూ కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అల్లాహ్ హాఫిజ్.